నీతిమంతుల మరణం చాలా ఉన్నతమైంది, అది చాలా లోతైంది, అందరికి అర్థం కాని పరిస్థితి అది. ఇంకొంతమంది అంటారు అతి పరిశుద్ధంగా ఉంటే త్వరగా చచ్చిపోతారు. ఇంకేం కాదయ్యా, అందుకే పరిశుద్ధంగా ఉండలేదా? ఒకటి తెలివి ఎక్కువ నా దగ్గరకు వచ్చి అతి పరిశుద్ధంగా ఉంటే త్వరగా చచ్చిపోతున్నారని జనాలకు తెలివితేటలు ఎక్కువయ్యి ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాడు? అన్నీ మొత్తం పిల్లలను కని అన్నీ సంపాదించి ఒక 70-90 వచ్చాక అప్పుడు చర్చికి వస్తా. నేను నా కళ్ళ ముందు అతి పరిశుద్ధులను చూస్తాను. నేను బలిపీఠం మీద నిలబడి నేను పరిశుద్ధతనికి పరిపూర్ణమైన వ్యక్తి అని నేను చెప్పుకుంటాను. అయితే అతి పరిశుద్ధతకు నేను ప్రయాణం చేస్తున్నాను. అతి పరిశుద్ధులు ఇప్పుడు ఎంతమంది సేవ చేస్తున్నారు, అతి పరిశుద్ధులు ఎంతమంది నాకు తెలుసు. నడిచేటప్పుడు చేమకు కూడా హాని చేయని వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి 70, 80, 90.